హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి చాలా మంది లాస్ట్ టైం నేనైతే ఒక లాంగ్ వీడియో చేశాను మీషోలో ఇంత దారుణం అనేసి. నిజంగా అప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది ప్రోడక్ట్, కానీ ఇప్పుడు నిజంగా దారుణాన్ని ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఆ దారుణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దారుణం ఏంటంటే మా ఆయన నాకు ఒక సర్ప్రైజ్గా ఒక లెహంగా ఆర్డర్ చేశారు. 2 months బ్యాక్ జరిగింది కూడా. ఆ లెహంగా చూడడానికి లుక్ పరంగా ఎంత బాగుందంటే అది కాస్ట్ బయట ఒక 2500 నుంచి 3500 లేదా 4000 వరకు కూడా ఉండి ఉండొచ్చు. స్కై బ్లూ కలర్ కాస్ట్ అయితే ఆ రేంజ్లో ఉంది. ఈయన ఏం చేశారు, అబ్బా ప్రోడక్ట్ అయితే నిజంగా 700కే వస్తుంది కదా అనేసి నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి. అకేషన్ ఏం లేదు, ఎప్పటి నుంచో లెహంగాస్ ఆ కలర్ కావాలని అడుగుతున్నా. అయితే ఈయన తక్కువలో వస్తుంది కదా అనేసి ఏం చేశారు, రివ్యూస్ చూడలేదు. మెయిన్ మా ఆయన చేసిన మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయకండి. రివ్యూస్ చూడకుండా ఆర్డర్ అయితే పెట్టారు. ఇంటికి వచ్చింది. డౌట్ ఏమొచ్చింది అంటే యాక్చువల్గా శారీ వచ్చింది. ఆ శారీ ఏంటిదో, అద్భుతమైన శారీ ఏంటిదో మీకు కూడా చూపిస్తాను, చూసి మాత్రం తరించండి, ఓకేనా. అయితే ఫస్ట్ డౌట్ వచ్చింది, ఆ పార్సల్ చూడగానే నువ్వు ఆర్డర్ పెట్టింది ఏంటి అంటే లెహంగా అనేసి అన్నాడు. లెహంగా అయితే జనరల్గా క్యాన్ ఉంటుంది, అందులో స్కర్ట్ ఉంటుంది, దుప్పటా ఉంటుంది, బ్లౌజ్ ఉంటుంది. సో చాలా సన్నగా వచ్చింది పార్సల్. ఆ పార్సల్ చూడగానే నాకు ఎక్కడో డౌట్ వచ్చింది. సరే ఓకే, అది కొంచెం నెట్టెడ్ టైప్ కదా, మేబీ కంప్రెస్ చేసి పెట్టారేమో, ఒత్తి పెట్టారేమో అనుకున్నా. సో ఒక్కసారి ఆ ఫోటో కూడా స్క్రీన్ మీద వేస్తాను, అది చూడండి. వచ్చింది మాత్రం నేను చూపిస్తాను. ఒక్కసారి మీరు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు ఎలా తెలిసింది అంటే పర్సనల్గా జరిగింది కాబట్టి మీకు డైరెక్ట్గా లైవ్లో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మై ఆర్డర్ ప్రోడక్ట్స్లో ఇక్కడ చూసుకున్నట్టయితే స్కై బ్లూ కలర్ ఉంది కదా, నేను దాన్ని ఓపెన్ చేసి స్క్రీన్ రికార్డింగ్ కూడా వేస్తాను. బట్ ఇక్కడ నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను ఎందుకంటే మీ ట్రస్ట్ కోసం. సో ఇదైతే ఓపెన్ చేశాను. ప్రోడక్ట్ ఓపెన్ చేస్తే ఇలా ఎంత బాగుంది ప్రోడక్ట్ అయితే. నిజంగా డ్రెస్ చూసారు కదా ఎంత సూపర్గా ఉందో. దీన్ని చూసి 700 అంటే ఎవరైనా కూడా ఖచ్చితంగా టెంప్ట్ అవుతారు, అది తీసుకోవాలి, వార్డ్రోబ్లో ఖచ్చితంగా ఉండాలి అనేసి. బట్ దాని కింద రివ్యూస్ డైరెక్ట్గా చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తీసుకున్నప్పుడు ఇన్ని గానం రివ్యూస్ అయితే అస్సలకే లేవు. ఇప్పుడు ప్రతి ఒక్క రివ్యూ, ఈ ప్రోడక్ట్ లింక్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఈ నైట్ అసలు ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మేము అమౌంట్ అనేది లాస్ అయ్యాం, కానీ అలాగే మీరు మా లెక్క అమౌంట్ అనేది లాస్ అవ్వద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే దీనికి రెజల్యూషన్ కూడా, ఒకవేళ ఇట్లాంటివి నిజంగా జరిగితే ఏం చేయాలి అంటే మనకి ఎట్లా సినారియోస్ అనేది ఎట్లా అవుతాయి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ అనేది చాలా మంది పర్చేస్ చేసుకున్నారు, ఒక్కరికి కూడా కరెక్ట్ ఐటమ్ అయితే రాలేదు. ఇదొకటి, లెహంగా ఆర్డర్ చేస్తే ఇంకేదో వచ్చింది అని. ఇది యాక్చువల్లీ శారీ, లెహంగా కాదు శారీ. ఇది ఆల్రెడీ నేను పర్చేస్ చేసుకున్నాను, వేరే ప్రోడక్ట్ అది ఇక్కడ పెట్టారు ఫస్ట్. మళ్ళీ ఇంకేదో ఆర్డర్ చేస్తే ఇంకేదో శారీ వచ్చింది. చూడండి ఒక్కసారి ఇక్కడ రివ్యూస్ చూసినట్టయితే మీకే తెలుస్తుంది. ఏ ఒక్కరు కూడా, అందరూ అదే పెట్టారే తప్ప. ఇది చూడండి ఎలా వచ్చిందో, ఆర్డర్ చేసింది ఏంటి, వచ్చిన కలర్ ఏంటి. ఇది చూడండి, ప్రోడక్ట్ రాకపోగా ప్రోడక్ట్ డ్యామేజ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. జూమ్ చేస్తే ఇక్కడ చిన్న చిన్నగా డ్యామేజెస్ కనబడుతున్నాయి. సో అంటే మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ అన్నీ ఇప్పుడు ఒక్కరికి ఇద్దరికి అంటే వాళ్ళు స్కామ్ చేస్తున్నారు అనేది అనొచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అలా వచ్చింది కదా, మాకు ఎలా వచ్చింది, నేనేం చేశాను అంటే చూడండి. నిజంగా ఇది మీషోలో డిజాస్టర్. ఇది సింపుల్గా చెప్పాలి అంటే దీన్ని ఏ రకంగా యూజ్ చేయాలో కూడా అర్థం కాలేదు నాకు. దీన్ని కట్టుకోవాలి అంటే కూడా అసలు ఇది ఎలా కట్టుకుంటారు అని నాకు నిజంగా ఒకటి అనిపించింది. నేనేం చేశానంటే టీవీకి డ్రెస్ కుట్టేసిన, దీన్ని టీవీకి డస్ట్ పట్టకుండా. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం చూడొచ్చు, లెంత్ వచ్చేసి ఇంతే,
సో నాకు వచ్చిన ప్రోడక్ట్ అయితే ఇంత వరస్ట్ గా డిజాస్టర్ గా వచ్చింది కదా. సో అంటే నేను ఇలా వచ్చింది కదా, మరి నేనేం చేశాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిటర్న్ పెట్టేశాను. అంటే ఏంటి, కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోడక్ట్ అనేసి రీజన్ మెన్షన్ చేసి రిటర్న్ అయితే పెట్టేసిన. తర్వాత డెలివరీ బాయ్ వచ్చాడు, స్టోరీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మీరు స్కిప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఏం అర్థం కాదు, రిజల్యూషన్ కూడా తెలియదు. కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోడక్ట్ అనేసి అన్నారు. డెలివరీ ఏజెంట్ వచ్చి నాకు ఎగ్జాక్ట్లీ అదే ప్రోడక్ట్ ఇస్తే నేను తీసుకెళ్తాను, లేదంటే నేను ఏం తీసుకెళ్ళలేను అనేసి 3 times డెలివరీ ఏజెంట్స్ ఎవరైనా కూడా ఒక ప్రోడక్ట్ కోసం 3 times మాత్రమే వస్తారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు, నాకు సేమ్ ప్రోడక్ట్ ఇవ్వండి అనేసి అంటున్నారు. ఇక ఈయన ఏం చేశారు, మా హస్బెండ్ ఏం చేశారంటే ఫస్ట్ టైం అట్లా వెళ్ళినప్పుడు హబ్కి వెళ్ళారు. డైరెక్ట్ హబ్కి వెళ్ళి అన్న మాకు వచ్చిన ప్రోడక్ట్ ఇది, కావాలంటే మేము వీడియో కూడా తీసాం అప్పుడు ఆ టైంలో, కానీ ఆ ఫుటేజ్ అనేది మిస్ అయింది. అప్పుడు పాత ఫోను, సో అందుకే వీడియో తీసాం కానీ అది మిస్ అయింది. లేకుంటే ఖచ్చితంగా అది మాత్రం మెన్షన్ అయితే చేసేవాళ్ళం, ఎందుకంటే లాస్ 700 లాస్. హబ్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే భయ్యా మేము కూడా ఏం చేయలేము, ఎందుకంటే ప్రోడక్ట్ వచ్చిన తర్వాత అంటే వీడియో చూపించారు ఆ హబ్ వాళ్ళకి. ఇప్పుడు ఒకవేళ ఇది స్పామ్ అన్నట్టు అయితే మేము ఇంతగానం డైరెక్ట్ గా చెప్పలేము. ఇంతమంది దాదాపు దాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరు ఫాల్స్ రివ్యూనే ఇస్తున్నారు తప్ప ఒక్కరికి కూడా కరెక్ట్ రెజల్యూషన్ రాలేదు, కరెక్ట్ ప్రోడక్ట్ అయితే రాలేదు. కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే అలా కాదండి డెలివరీ ఏజెంట్స్ తీసుకెళ్తారు అనేసి వాళ్ళు అనడము. తర్వాత డెలివరీ ఏజెంట్స్ కి కాల్, మీరు డెలివరీ ఏజెంట్ వచ్చిన తర్వాత కాల్ చేయండి అని ఒక కస్టమర్ ఏజెంట్ చెప్పారు, ఎగ్జిక్యూటివ్. ఆ టైంలో వస్తే మాకేం సంబంధం లేదండి, వాళ్ళతోటి మాట్లాడిచ్చాను, కస్టమర్ కేర్ వాళ్ళతోటి డెలివరీ ఎగ్జిక్యూటివ్ తోటి మాట్లాడిచ్చిన తర్వాత నో అండి సారీ అండి మీరు ఎక్కడో ఉండి మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ మేమైతే కరెక్ట్ గా యాజ్ పర్ రూల్స్ వాళ్ళు ఏది ఇస్తే మాకు తీసుకోవడం కాదు, మాకు ఏదైతే ఫోటో చూపిస్తుందో అది మాత్రమే మేము తీసుకుంటాము అనేసి. సో ఇది అయితే తీసుకెళ్ళలేదు, మాతోటే ఉండిపోయింది. సో ఇదండి, ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి ఇష్యూ జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయన చేసిన మిస్టేక్ ఏంటి తెలుసా, రివ్యూస్ చూడకుండా ఉండడం. ప్రోడక్ట్ 700కి వస్తుంది కదా అంటే ప్రోడక్ట్ 700 అంటే ఇట్లుంటది. డిజాస్టర్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క దానికి పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది కదా. సో మీషోలో లాస్ట్ టైం ప్రోడక్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా జరిగింది. మీషోలో ప్రోడక్ట్ అయితే లాస్ట్ టైం నిజంగా 393కి అంత మంచి 3 piece సెట్ అయితే బయట ఎక్కడి పోయినా రాదు. కానీ కకృతికి పోతే 700 బొక్క అయింది పాపం మా ఆయనకి. అంటే నేను రివ్యూస్ చూస్తానండి, నేను చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను, బట్ మా ఆయనకు తెలీదు. అందుకే ఎప్పుడైనా సరే మీషోలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొన్నిసార్లు మిస్సింగ్ ప్రోడక్ట్స్ వస్తాయి, అప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్తారు, కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోడక్ట్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని వెళ్ళరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా వచ్చిన ఎప్పుడైనా సరే మీకు ఒక స్మాల్ సజెషన్ ఏంటంటే మీషోలో ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకుంటే బెటర్ ఒకసారి వీడియో కలెక్ట్ చేసుకోండి. వీడియో కలెక్ట్ చేసుకొని ఒకవేళ ఇప్పుడు మీరు నష్టపోయారు కదా అనేసి కామెంట్స్లో పెట్టేసేయండి ఆ వీడియోని, నాకు ఇలా వచ్చింది అనేసి, ఓకేనా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంకెవరు మోసపోకుండా ఉంటారు. మేము చేసిన మిస్టేక్ కూడా అదే. అప్పుడు మేము వీడియో మాకు అలౌ చేయలేదు, అంటే యాక్చువల్లీ మాకు మీడియా ఆప్షన్ అలౌ చేయలేదు ఆ ప్రోడక్ట్ ఆ పబ్లిషర్ వాళ్ళు, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలాగైనా అంటే మీకు ఇలాంటివి ఇంకెప్పుడైనా డిజాస్టర్స్ జరిగాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.